అందరికీ నమస్తే అండి. మనిషికి మరణం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో ఊహించడం కష్టం. అది విధిరాత అని కొంతమంది అంటారు, నిర్లక్ష్యం అని కొంతమంది అంటారు. అంటే ఎటువంటి సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు అటువంటి సిద్ధాంతాలను నమ్ముతూ ఆ కారణాలను కన్విన్స్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఈరోజు రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో 25 మంది చనిపోయారు. బహుశా ఇది ఒక అరుదైన భిన్నమైన ప్రమాదం అన్నమాట, ఊహించినటువంటి ప్రమాదం. ఒక బస్సుని టిప్పర్ ఢీకుంటే 25 మంది చనిపోవడం సాధ్యమేనా అంటే అసలు జరగకూడని ఘటన, అంటే ఊహాతీతమైన మరణాలు అవన్నీ కూడా. ప్రమాదం అంటే ఎదురుగా పొద్దున్న 4:40 తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆ బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఉద్యోగులు, విద్యార్థులు చాలామంది ఉన్నారు. అంటే హైదరాబాద్లో చదువుకుంటున్న వాళ్ళు ఆదివారం కావడంతో మొన్న శనివారం ఇంటికి వెళ్ళారు. ఆదివారం కావడంతో నిన్న అక్కడ స్పెండ్ చేసి ఈరోజు తెల్లవారుజామున మళ్ళీ హైదరాబాద్ నగరానికి బయలుదేరారు. ఇలా బయలుదేరే క్రమంలో బస్సు పొద్దున్నే ఫుల్ అయిపోయింది. 72 మంది ప్రయాణికులతో వస్తోంది. ఎదురుగా కంకర చిప్స్ ఉంటాయి కదా, మనం కన్స్ట్రక్షన్లో వాడతాం చిప్స్. ఆ చిప్స్ని ఎక్కించుకొని ఒక టిప్పర్ ఎదురుగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత ధాటిగా ఉందంటే ఎదురుగా వచ్చిన ఢీకొన్న తర్వాత బస్సులో దాదాపుగా 25 to 30% వరకు టిప్పర్ వచ్చేసింది, దూసుకొచ్చేసింది. అలా వచ్చేసిన తర్వాత ఆ టిప్పర్లో ఉన్న లోడు, కంకర లోడు మొత్తం ప్రయాణికుల మీద పడిపోయింది. సాధారణంగా మనం నీళ్ళల్లో పడి జనం చనిపోవడం వింటాం, లేదా ఇసుకలో కూరుకుపోవడం వింటాం. కానీ ఇది చిప్స్లో కూరుకుపోయారు. వాళ్ళు కూర్చున్న సీట్లో బస్సులో అలాగే కూర్చున్నారు, వాళ్ళ మీద చిప్స్ కుప్ప మొత్తం పడిపోయిందనమాట. అలా ఊపిరాడక చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ 2-3 లైన్స్ వాళ్ళు ప్రమాద ధాటికి ఎదురుగా టిప్పర్ కొట్టడం వల్ల చనిపోయారు. మిగిలిన కొంతమంది మీద చిప్స్ పడిపోవడం వల్ల చనిపోయారు. అసలు ఊహాతీతం, ఊహించి ఉండరు. అసలు ఇలా కూడా జరుగుద్దని ఎవ్వరూ అనుకోరు. సో ఈ ప్రమాదం నిజంగా మన రాజకీయ వ్యవస్థకు, పరిపాలనా వ్యవస్థకు కూడా ఒక గుణపాఠం, సిగ్గుచేటు. ప్యూర్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా దీనిలో ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం అనే కంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం. రేవంత్ రెడ్డి గారికో లేదంటే కేసీఆర్ గారికో ఏ ఒక్కరికే ఈ పాప ఫలితాన్ని ఇవ్వాలని నాకు లేదు. ఇద్దరికీ ఇస్తాను నేను పాప ఫలితం. ఎందుకంటే ఈ రోడ్డు విస్తరణకి 950 కోట్లు 5 ఏళ్ల కిందటే మంజూరయ్యాయి. ఈ రోడ్డు మీద హెవీ ట్రాఫిక్ ఉంటుంది, వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చేవెళ్ళ, వికారాబాద్ ఇటువైపు నుంచి సిటీకి వచ్చే వాళ్ళు విపరీతంగా ఎక్కువ మంది ఉంటారు. తాండూరు, చేవెళ్ళ, వికారాబాద్ ఈ ప్రాంతాల నుంచి సిటీకి రాకపోకలు వేలల్లో జరుగుతూ ఉంటాయి డైలీ. సో అందుకే ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, విపరీతమైన రద్దీగా తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ రోడ్డు విస్తరణకు 5 సంవత్సరాల కిందటే 950 కోట్లు మంజూరైంది. అయినా సరే అక్కడ వాటాల్లో తేడా వచ్చిన కారణంగా, ఈ కమిషన్లో తేడా వచ్చిన కారణంగా పనులు జరగట్లా, పనులు ఆపేశారు. సో ఈ పాపం ఎవరిది? రోడ్డు విస్తరణకు నిధులు ఇచ్చినా సరే పనులు చేయకుండా ఆపేసిన పాపం ఎవరిది? ఈ నాయకులది, అంతే కదా. సో వాళ్ళు అలా రోడ్డు విస్తరణ జరగని కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొంటున్నాయి. ఇంత టెక్నాలజీ పెరుగుతోంది, మనిషి లైఫ్ స్టైల్ ఇంతగా మారుతోంది, అయినా సరే రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఇంకా ఢీకొనడం ఏంటో సిగ్గుచేటు అనమాట నిజంగా. అంటే ఈ ప్రమాదానికి ఒకటి, మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే ప్రమాద ధాటి, ఆ బీభత్సం, ప్లస్ ఆ చిప్స్ వచ్చి మనుషుల మీద పడిపోవడం, వాళ్ళు అందులో కూరుకుపోయి ఊపిరాడక చనిపోవడం. 2, రోడ్డు వెడల్పు, విస్తరణ తక్కువగా ఉండడం, విస్తరించడానికి ఎప్పుడో నిధులు మంజూరైనప్పటికీ విస్తరించకపోవడం. అందుకే అక్కడ ప్రజలకు కోపం వచ్చి అక్కడ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ప్లస్ ఆ జిల్లా మంత్రి అండ్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడానికి చూసినప్పటికీ అక్కడ పొలిటీషియన్స్ని కూడా ప్రజలు అడ్డుకున్నారు, రివర్స్ అయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు రివర్స్ అవ్వడం ఏంటి? అసలు నిధులు మంజూరై 5 సంవత్సరాలు అయినా అక్కడ పనులు జరగలేదంటే ప్రజలు ఖచ్చితంగా ఊరుకోకూడదు. సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఏ రోడ్డు ఇరుగ్గా ఉన్నా ప్రమాదాలు అక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయంట. ప్రతి వారం చిన్నగా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుందంట ఆ ప్రాంతంలో. సో అలా జరుగుతున్నప్పుడు విస్తరణకు డబ్బులు వచ్చినా సరే విస్తరణ చేపట్టినప్పుడు అప్పుడే అక్కడ జనం మేల్కోవాలి, అప్పుడే ఆ రోడ్డుని దిగ్బంధనం చేయాలి. మా రోడ్డు మీద మీరు తిరగడానికి వీల్లేదు అని. ఎందుకంటే అదే రోడ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉంటారు, అదే రోడ్లో గతంలో మంత్రిగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి అదే రోడ్లో తిరుగుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఈవెన్ ఇప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గానికి వెళ్ళాలంటే వికారాబాద్ మీదుగానే వెళ్ళాలి, కొడంగల్. సో ఆయన తిరుగుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఈ రోడ్డు మీదుగానే. అయినా సరే వీళ్ళకి ఆ రోడ్డు గురించి తెలీదా? ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరయ్యా, అయినా మేము చేయట్లేదు, పాపం మాదే అని తెలీదా? సో మరి 25 మంది చనిపోవడానికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు కదా. నిజమే రోడ్డు ప్రమాదమే, అనుకోని విధంగా జరిగిన ఘటనే, కానీ అక్కడ నిర్లక్ష్యం ఉందా లేదా, అవినీతి ఉందా లేదా? ఆ నిర్లక్ష్య ఫలితం, ఆ అవినీతి పాపం ఇద్దరికీ వాటా ఇవ్వాలిగా. సో అందుకే ఈ రాజకీయ వ్యవస్థ ఇలా ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నేనైతే భావిస్తున్నా. సో ఈ ప్రమాదం మీద మీరైతే ఏమంటారు? నిజంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, పాలకుల నిర్లక్ష్యమా, లేదా అక్కడ అఫ్కోర్స్ డ్రైవర్ల తప్పు కూడా ఉంటే ఉండొచ్చు. ఆ టిప్పర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా ఆ టిప్పర్ డ్రైవర్ వేగంగా వస్తుంది అంటే మానవ తప్పిదమే కనిపిస్తుంది, ప్యూర్లీ మానవ తప్పిదమే. ఈ మానవ తప్పిదంలో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమా, ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమా, లేదంటే రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా, ఏమంటారు? ఒక్కొక్కరిది ఒక్కో పాపం, ఒక్కొక్కరిది ఒక్కో వాటా అనమాట. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.